మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బర్డ్ ఫ్లూ వల్ల హ్యూమన్ డెత్ సంభవించిందని చెబితే వాళ్ళకి ఎక్సైజ్ తరఫున 5 లక్షల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా సార్లు బర్డ్ ఫ్లూకి సంబంధించి ఈ ప్రభావం పౌల్ట్రీ రంగంపై అధిక ప్రభావం చూపించింది. ఎందుకంటే పౌల్ట్రీ రంగం ఇప్పటికే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటికే చికెన్ ప్రజలందరూ ఈ ఆందోళనలో ఈ అపోహల మధ్య చికెన్ ఎవరు కూడా తినడం కూడా మానేస్తున్నారు. కొంతవరకు అయోమయంలో సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఇది పౌల్ట్రీ రంగంపై ఏ మేర ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు తెలుసుకునేందుకు అఖిల భారత పౌల్ట్రీ రంగానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, అలాగే సుమారు 1977 సంవత్సరం నుంచి కూడా పౌల్ట్రీ రంగంలో ఇప్పటికీ పౌల్ట్రీ రంగాన్ని నమ్ముకొని వ్యాపారం చేసినటువంటి బర్నికాన్ రామారావు గారు మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే గత కొన్ని రోజులుగా కూడా ఈ బర్డ్ ఫ్లూ అనేది ప్రజలందరికీ కూడా కొంత అపోహలకి అయితే గురి చేస్తా ఉంది. అదే మన గోదావరి జిల్లాలో కూడా ఒక రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అక్కడ బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదైంది. సో ఇది విశాఖపట్నంకి అయితే లేదనే చెప్పవచ్చు, ఎందుకంటే అధికారులందరూ కూడా గురి చేస్తున్నారు. ఇది పౌల్ట్రీ రంగంపై ఎంత మేర ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? యాక్చువల్గా బర్డ్ ఫ్లూ అన్నది డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి కొంతవరకు కోల్డ్ అట్మాస్ఫియర్లో బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశాలు అక్కడక్కడ ఉన్నాయి. ఓకే, 10 సంవత్సరాలు వస్తుంటే కొంతసారి ఇంటెన్సిటీ ఉంటుంది, కొంతసారి ఉండదు. రెండోది బర్డ్ ఫ్లూ వలన మీరే చెప్పారు అపోహని, ఇది పూర్తిగా అపోహ. కారణం ఏంటంటే ఈ రోజు వరకు బర్డ్ ఫ్లూ వలన హ్యూమన్ డెత్స్ జరిగిన దాఖలాలు ఒక్కటి కూడా లేదు. ఓకే, రాదు కూడా. ప్రత్యేకంగా మన భారతదేశంలో మన కుకింగ్ హ్యాబిట్స్ ని బట్టి మనం సుమారుగా 70-100 డిగ్రీస్ సెల్సియస్ లో మనం వంటలు చేస్తాం. అసలు 35 డిగ్రీస్ దాటితేనే ఈ వైరస్ అన్నది బ్రతకదు. ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యూమన్ బీయింగ్స్ కి ఏ రకమైనటువంటి ఎఫెక్ట్ లేదు. ఇక ఆందోళన అంటే రైతుల్లో దీని వల్ల ఏమిటంటే ఎక్కడైనా ఎఫెక్ట్ అయితే ఆ పర్టికులర్ రైతుకి కొంత నష్టం జరగడం అన్నది నిజం. కానీ 5కు అంత నష్టం జరిగిందంటే 5 కోట్ల పాపులేషన్ ఉన్నటువంటి పౌల్ట్రీ పాపులేషన్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 5 లక్షలకి కూడా మరణాలు సంభవించలేదు, ఎక్కడ రిపోర్ట్ కాలేదు. అంటే 1%, లెస్ దాన్ 1% మాత్రమే. కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వాటికి కూడా వ్యాక్సిన్స్ వచ్చాయి. ఆ వ్యాక్సిన్స్ చేస్తే మిగతా ఫార్మర్స్ అందరూ ఉన్నారు. అయితే ప్రభుత్వం వాళ్ళు చెప్తున్న పని ఏమిటంటే ఒకసారి వైరస్ ఒక ఫామ్కి వస్తే మిగతా ఫార్మ్స్ కానీ మిగతా వీళ్ళు కానీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. దాని స్ప్రెడ్ కాకుండా బయోసెక్యూరిటీ మెజర్స్ తీసుకోండి, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పౌల్ట్రీ, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ అండ్ ఇండైరెక్ట్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ. అయితే అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి సార్? అసలు ఏ జలుబు అలాంటిది ఇన్ఫ్లుయెంజా, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటాం. ఓకే, దానికి వస్తే ఈ కంటెంప స్రావాలు అవి వస్తాయి. అది కోల్డ్ బర్డ్ కి వస్తాయి. ఆ స్రావాలు టచ్ చేస్తే వాటిని బట్టి ఇంకొకరికి ఎవరికైనా కాంటాక్ట్ లోకి వెళ్తే ఆ రకంగా కాంటాక్ట్ లోకి వెళ్ళడం వలన వ్యాప్తి చెందుతుంది. కాబట్టి అక్కడ పనిచేసే వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళినటువంటి వెహికల్స్ కానీ ఇవన్నీ బయోసెక్యూరిటీ మెజర్స్ తీసుకొని పక్క వాళ్ళకి సోకకుండా చూడడం కోసం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలు ఆ రకమైన అవేర్నెస్ క్రియేట్ చేద్దామని. ఇక జోన్స్ గా అంటే క్రియేట్ చేశారంటే వాళ్ళు ఈ పర్టికులర్ జోన్ లో ఉంటే 1 కిలోమీటర్ వరకు దాన్ని జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఓకే, ఇక మిగతా అన్ని అపోహలు, ఇంత అంటే అంత చెప్పడం మనకి విపరీతమైన అపోహలు. అవేర్నెస్ లేకుండా చేస్తున్నటువంటి అత్యుత్సాహంతో ఉన్నటువంటి కొంత మీడియా సృష్టి మాత్రమే ఇది. ఓకే, ఇలాంటివి లేవని గతంలో అనేక సార్లు మేము నిరూపణ జరిగింది. మీరు 1977 నుంచి కూడా పౌల్ట్రీ రంగంలో ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు నేషనల్ NECC కూడా కమిటీ మెంబర్ గా కూడా ఉన్నారు. సో ఇప్పుడు మీ సర్వీస్ ఎక్స్పీరియన్స్ లో ఇటువంటి బర్డ్ ఫ్లూ ఎప్పుడైనా చూసాడు? వచ్చాయండి, గతం సార్ ఒకసారి వచ్చాయి. అప్పుడు కూడా ఇలాంటి ఆందోళన, చాలా రైతులు నష్టపోయారు, సమాజం కూడా నష్టపోయింది. అది కేవలం అపోహలని, ఇది అపోహ అని ప్రూవ్ చేయడానికి సాక్షాత్తు అప్పటి తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు పబ్లిక్ లో తను చికెన్ తిని ప్రూవ్ చేశారు. అలాగే ఇక్కడ విశాఖపట్నంలో కూడా బీచ్ లో ప్రజలకి యొక్క ఈ ఆందోళన పోగొట్టడం కోసం కొన్ని వేల మందికి మేము చికెన్ తయారు చేసి
తినిపించిన స్పాట్ లో అందరూ తిన్నారు, ఎవరికి ఏమీ కాలేదు. కాబట్టి ఎవరైనా బర్డ్ ఫ్లూ వలన హ్యూమన్ డెత్ సంభవించిందని చెప్తే వాళ్ళకి అసోసియేషన్ తరఫున 5 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా సార్లు ఛాలెంజ్ చేసాం. ఇది ఇస్తామని కాదు, ఇది లేదు కాబట్టి అపోహను వదిలిపెట్టడానికి చెప్పడమే జరిగింది. ఓకే. అలాగే గవర్నమెంట్ వాళ్ళు కూడా యానిమల్ హస్బెండరీ కానీ మినిస్టర్లు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ వీళ్ళందరూ చాలా కేటగిరికల్ గా పబ్లిక్ అవేర్నెస్ చేయడం కోసం కృషి చేస్తున్నారు. ఇది కేవలం అపోహ మాత్రమే. సార్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇది ఏదైనా ఈ అపోహ కావచ్చు లేకపోతే ఆందోళన కావచ్చు, ఏదైనా కూడా ఈ పౌల్ట్రీ రంగం పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యవసాయదారుల మీద వీళ్ళందరి మీద కూడా ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మొన్నటికి మొన్న చికెన్ రేటు నుంచి ఈ 2-3 రోజులు చూసుకుంటే అమాంతంగా తగ్గింది. దీనివల్ల వ్యాపారస్తులతో పాటు రైతులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. మీరు పౌల్ట్రీ రంగానికి సంబంధించి అఖిల భారత కమిటీ మెంబర్గా ఉన్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళని ఏ విధంగా ఆదుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు? ముందు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. రెండోది, మీరు రైతులు వ్యాపారస్తులు నష్టపోతున్నారు మీరు అనుకుంటున్నారు. డెఫినెట్ గా టెంపరీగా రైతు నష్టపోవడం నిజమే. కానీ ఎప్పుడైతే రైతు నష్టపోయాడు ప్రొడక్షన్ ఆగిపోతే డిమాండ్ ఉండదు. అప్పుడు సమాజం నష్టపోతుంది. ఇప్పటికే పౌష్టికాహారం లోపం వల్ల, ప్రోటీన్ లోపం వల్ల చాలా మంది మాల్న్యూట్రిషన్ ఉంటాయి. మనకు దొరికే చీపెస్ట్ ప్రోటీన్, ద బెస్ట్ ప్రోటీన్ ఎగ్స్ అండ్ చికెన్. అది కూడా కన్జంప్షన్ ఆగిపోతే సమాజం నష్టపోతుంది. వీళ్ళకంటే అఫ్కోర్స్ రైతులు కొంత నష్టపోవడం సహజమే. తద్వారా ఫ్యూచర్ లో సమాజం నష్టపోద్ది. రాబోయే తరం కూడా ఆరోగ్యకరంగా లేకుండా అయిపోతారు. ఓకే. కాబట్టి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ వీళ్ళని ప్రభుత్వాలు ఆదుకోవాలి. ముఖ్యంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అది మేజర్ రిలీఫ్. ఇప్పుడు ఇందాక మీరు ఒక ఛాలెంజ్ చెప్పారు, అంటే ఇది ఒక అపోహ మాత్రమే అంటూ అన్నారు. అదేవిధంగా ఈ అపోహలు తొలగించేందుకు మీరు ఒక ఛాలెంజ్ కూడా చెప్పారు. ఎవరైనా పౌల్ట్రీ రంగానికి సంబంధించి కానీ చికెన్ తిని ఎవరైనా బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోతే దానికి మేము ఏదైతే ఉంది ఎన్ఈసిసి నుంచి 5 లక్షల రూపాయలు ఇప్పించే అవకాశం ఉందని ఇప్పుడు కూడా ఆ ఛాలెంజ్ చేస్తారా? ఉంది. ఓకే. ఎందుకంటే అలాంటి సాధ్యం కాదు కాబట్టి ఛాలెంజ్ చేస్తాం. అంతేగాని ఇదేదో పందాల కోసం అని కాదు. ఇది పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో బర్డ్ ఫ్లూ అనేది ఒక కొంత అపోహ ఏదైతే ఉందో ఈ కాలంలో ఈ సీజన్ లో ఇవన్నీ రావటం చాలా సహజం. ఇవి చాలా జరుగుతూనే ఉంటాయి, తరచూ నిరంతర ప్రక్రియ. కాకపోతే కొంతమంది కావాలనే దీన్ని తప్పుదోవ పట్టించే విధంగా కూడా అపోహలు ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నారు. దీనివల్ల రైతులు అలాగే విధంగా ప్రజలు, సమాజం కూడా నష్టపోతుంది. ఎందుకంటే అత్యంత తక్కువ ధరకే లభించేటువంటి అత్యద్భుతమైన ప్రోటీన్ ఎగ్ అంటూ కూడా రామారావు గారు చెప్తున్నారు. అదే విధంగా ఈయన ఒక అద్భుతమైన ఛాలెంజ్ కూడా చెప్పారు. ఎవరైనా బర్డ్ ఫ్లూ ద్వారా ఎవరికైనా ప్రాణ నష్టం కానీ సంభవిస్తే ఏదైతే ఉందో ఎన్ఈసిసి నుంచి అఖిల భారత పౌల్ట్రీ రంగం నుంచి కూడా 5 లక్షల రూపాయల వరకు ఇప్పించే అవకాశం ఉంది. దీన్ని ఛాలెంజ్ గా నేను చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు అటువంటి మరణాలు సంభవించే అవకాశం లేదు, భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం లేదు. అందువల్ల నేను ఛాలెంజ్ అయితే చేస్తా ఉన్నాను అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజల్లో ఉన్న ఆందోళనలు, ఈ అయోమయ స్థితిలో ప్రజలందరూ కూడా బయటకు వచ్చి నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు బండికాన్ రామారావు గారు. ఏదైతే మనం తినే ఫుడ్ అంతా కూడా 70-80 పైన మనం మరిగించి తింటాం, దాన్ని హీట్ చేస్తాం. బాయిల్ చేయడం వల్ల ఎటువంటి వైరస్ అయినా అందులో చనిపోతా ఉంటుంది. కరోనా వైరస్ అయినా కూడా అందులో చనిపోతా ఉంటుంది. అంత హీట్ ఫుడ్ మనం తీసుకుంటా ఉంటాము. ఇటువంటి బర్డ్ ఫ్లూ అనేది చాలా చిన్న ఫ్లూ అది. సో ఇటువంటి వైరస్ కూడా మనం ఎవరు కూడా పచ్చి మాంసం ఎవరు తినరు, పచ్చి గుడ్డు కూడా ఎవరు తినే పరిస్థితి లేదు. సో ఇటువంటి సందర్భంలో ప్రజలు ఎవరు కూడా అపోహలు గురి కావద్దంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు మనం యానిమల్ హస్బెండరీ వాళ్ళతో కానీ లేకపోతే ఎన్ఈసిసి అధికారులతో, కమిటీ మెంబర్తో కానీ పూర్తి స్థాయిలో ప్రజలతో కూడా మాట్లాడింది. ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, వాళ్ళందరికీ అయోమయ ఆందోళన ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఈ పౌల్ట్రీ రంగ నిపుణులు కావచ్చు, యానిమల్ హస్బెండరీకి సంబంధించిన అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో నొక్కి ఒక్కాడిస్తున్నారు. ఇటువంటి అయోమయాలు కానీ ఇటువంటి ఆందోళన కానీ గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో ఎక్కడా కూడా మన విశాఖపట్నానికి సంబంధించిన ఇటువంటి కేసు కూడా నమోదైన దాఖలాలు కూడా లేవు. ఫ్లూ వల్ల మరణాలు సంభవించే కూడా ఆవశ్యకత కానీ దాఖలాలు కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ ఎక్కడా కూడా లేదు. ఆ ప్రజలందరూ కూడా ఆందోళన చెందవద్దు. అందరితో పాటు చికెన్ మీరు తినండి, మీతో పాటు మేము తింటాం అంటూ కూడా సుమన్ టీవీ చెప్తుంది. చూసే ఉండండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ అభిరామ్తో చందు, సుమన్ టీవీ విశాఖపట్నం.